వి కావేరి బస్సు ప్రమాద ఘటన మరొక ముందే రంగారెడ్డి జిల్లా చేవెళ్ల దగ్గర బస్సును టిప్పర్ ఢీకొట్టిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రస్తుతం అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి చేవెళ్ల ప్రభుత్వ హాస్పిటల్ నుంచి మా ప్రతినిధి ప్రవీణ్ ఉన్నారు. అలాగే ప్రమాద స్థలం నుంచి మా ప్రతినిధి రాజేష్ అందుబాటులో ఉన్నారు. ఇక ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సంబంధించి సచివాలయం నుంచి మా ప్రతినిధి నర్సింగ్రావు మనకు అందుబాటులో ఉన్నారు. ముందుగా చేవెళ్ల ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర నుంచి ప్రవీణ్ నుంచి పూర్తి సమాచారం తీసుకుందాం. ప్రవీణ్, అక్కడ పరిస్థితి ఏంటి, పోస్ట్ మార్టానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, అలాగే మృతదేహాల బంధువులకు ఎంతమందిని అప్పగించారు, ఏంటి అప్డేట్స్? రైట్ లక్ష్మీ దుర్గా, మన ఉదయం నుంచి చూసుకుంటున్నాను ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర బంధువులు రోదంతో పూర్తిగా నిండిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా కూడా 19 మంది చనిపోయారు. ఇప్పటికే 10 మందికి పైగా కూడా పోస్ట్ మార్టం పూర్తయిపోయింది. పూర్తిగా డెడ్ బాడీస్ దాదాపుగా 10 పోస్ట్ మార్టం పూర్తవడంతో 10 మంది డెడ్ బాడీస్ కూడా పంపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం 9 మంది డెడ్ బాడీస్ ఇంకా ఇక్కడ ఉన్నాయి. సో వాటికి కూడా పూర్తిగా పోస్ట్ మార్టం కొనసాగుతా ఉంది. ఇప్పటికే ఉస్మానియా ఫోరెన్సిక్ బృందం అంతా కూడా ఇక్కడికి చేరుకుంది. అలాగే పరిగి, తాండూరు, వికారాబాద్కి సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారులు, వైద్యులు, హెచ్ఓడీస్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి పోస్ట్ మార్టం ప్రక్రియలో పాల్పంచుకున్న పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళంత త్వరగా కూడా ఈ 9 బాడీస్ అప్పచెప్తామని చెప్తున్నారు. ఇప్పటికి ఐడెంటిఫికేషన్ ప్రక్రియ అంతా కూడా పూర్తయిపోయింది. వాళ్ళ బంధువులు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి వెయిట్ చేస్తామని పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఆ 9 కూడా దాదాపుగా ఇంకొక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ మధ్యలోనే అందజేస్తామని చెప్తాను. అయితే కొద్ది నిమిషాల క్రితమే అటు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహతో పాటుగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నరేందర్, అలాగే గాంధీ ఉస్మానియాకి సంబంధించినటువంటి మరికొంతమంది వైద్యులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. సో వాళ్ళు కూడా రావడంతో త్వరితగతిన ఇంకా పూర్తిగా కూడా ఇక్కడ ఈ పోస్ట్ మార్టం ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. ప్రస్తుతం ఆ పోస్ట్ మార్టం ప్రక్రియ కొనసాగుతూ ఉంది. అయితే 11th బాడీ కూడా షిఫ్ట్ చేసేందుకు ఇక్కడ సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే దాదాపుగా ఈ 19 బాడీస్ పూర్తయిపోయిన తర్వాత మిగతాకు సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే దాదాపుగా 18 మందికి పైగా కూడా ఇక ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ట్రీట్మెంట్ లో ఉన్నారు. సో 14 మంది పట్టం మహేంద్ర హాస్పిటల్ సంబంధించినటువంటి హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు. అలాగే మిగతా 3 చూసుకున్నట్లయితే సిహెచ్సి చేవెళ్ల హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు. మరొక 2 లలిత హాస్పిటల్ చేవెళ్ల దగ్గర ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు. మొత్తం కూడా 19 మందికి ఇంకా ట్రీట్మెంట్ కొనసాగుతూ ఉంది. 18 మంది పేషెంట్స్ స్టేబుల్ గా ఉన్నారు అని చెప్పేసి కూడా అవుట్ ఆఫ్ డేంజర్ లో ఉన్నారని చెప్పేసి కూడా అటు వైద్య ఆరోగ్య శాఖ ధృవీకరించింది. మొత్తంగా చనిపోయిన 19లో కూడా 13 మంది మహిళలు, 5 పురుషులు, ఒక చిన్న బేబీ ఉన్నట్టుగా మనకి ధృవీకరించారు. సో మొత్తం కూడా ఈ 19 మంది డెడ్ బాడీస్ సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తయిపోయింది. ఇప్పటికే ఒకే కుటుంబంలో 3 చనిపోయారు. వాళ్ళ బాడీస్ కావచ్చు, మిగతా హనుమంత్కి సంబంధించి కావచ్చు, తారాబాయికి సంబంధించిన బాడీ కావచ్చు, అన్ని కూడా పంపించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మిగతా బాడీస్ అన్ని కూడా త్వరితగతిన పూర్తి చేసేందుకు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మార్చిలోనే అది డిఎంఈ కావచ్చు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, అలాగే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కావచ్చు, అందరూ కూడా అక్కడ పర్యవేక్షిస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం మనం చూసుకోవచ్చు దామోదర్ రాజనరసింహ బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. డెడ్ బాడీస్ కూడా ఆయన చేశారు. తీసుకున్నటువంటి చర్యలు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి వైద్య అందుతున్న విధానం కావచ్చు, కలెక్టర్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో పూర్తిగా కూడా ఆ యొక్క ఎవరైతే ఏ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారో దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ విధానం మీద కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మాట్లాడే అవకాశం కనిపిస్తూ ఉంది. సో మనం మాట్లాడదాము. సో మన వైద్య అధికారి దామోదర్ గారు ఉన్నారు. సార్ తెలుసుకోవచ్చు. సో ఆరోగ్య శాఖ మంత్రి గారు ఉన్నారు, తను తెలుసుకుందాం. సార్ ఎంతమందికి పోస్ట్ మార్టం పూర్తయిపోయింది? సార్ ఎంతమందికి పూర్తయిపోయింది పోస్ట్ మార్టం సంబంధించి? మిగతా ట్రీట్మెంట్ మైకి పెట్టేసి అందరూ కామన్ బయట ఇచ్చేద్దాము. ప్రశాంతము, వర్గాలు లేవు, పోరాటాలు లేవు, కామన్ ఉంటుంది. కొద్దిగా కింద పెట్టేసేయండి.